Hi, hello, welcome back to another review session. This is Raviteja. You're watching City Drive World. Dear friends, ఈరోజు వీడియోలో మనం టాటా పంచ్ క్రియేటివ్ వేరియంట్ వచ్చేసి మనం టెస్ట్ చేయబోతున్నాం. ఈ వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ అనేది ఎలా ఉన్నాయి, స్టీరింగ్ యొక్క రెస్పాన్స్ అనేది ఎలా ఉంది, సస్పెన్షన్ అనేది ఎలా ఉంది, ఓవరాల్గా కార్నరింగ్లో ఎంతవరకు మనకు సపోర్ట్ చేస్తుంది ఏంటి అనే దాని గురించి అయితే మీకు ఒక ఫుల్ క్లారిటీ అని చెప్పేసి ఇవ్వబోతున్నాను. చలో, అండ్ ఒక డిస్క్లైమర్ అనుకోండి, లేకపోతే ఒక కాషన్ అనుకోండి, దయచేసి ఎవరు కూడా మీ కాస్ట్ పైన టెస్ట్ అనేది చేయకండి. మీరు టెస్ట్ చేసి నన్ను ఇన్స్పిరేషన్గా మాత్రం మీరు మిగతా విషయాలు తీసుకుని తప్పించి ఈ విషయాల్లో మీరు ఇన్స్పిరేషన్గా అయితే తీసుకోవద్దు. చలో, మనం ముందుగా ఈ వెహికల్ సంబంధించి నార్మల్ టెస్ట్ చేద్దాం. నార్మల్ టెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ప్రొసీజర్ అని చెప్పేసి కంటిన్యూ చేద్దాం. నేను మీ వెహికల్ని ఆల్ కండిషన్స్లో టెస్ట్ చేయడానికి మీరు నాకు పర్మిషన్ ఇస్తారా? ఓకే సార్, రైట్. ఇట్ ఓకే ఫర్ యూ? yes sir, ఓకే సార్. యా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం రివ్యూస్ కూడా చేంజ్ చేసాం. ఎలా అంటే, నేను జస్ట్ డ్రైవ్ చేస్తాను, రైట్ సార్. మీరు ఇప్పుడు ఏం ఫీల్ అయ్యారు అనేది మాత్రం మీరు చెప్పండి. రైట్ సార్. ఆన్ ది కెమెరా ఎక్కడ కూడా కట్స్ ఉండవు. ఓకే. కట్స్ ఉండకుండా జస్ట్ నేను ఏదైతే టెస్ట్ చేస్తున్నానో నేను టెస్ట్ చేసిన తర్వాత మీరు ఏం ఫీల్ అయ్యారు అనేది మాత్రం ఒక క్లారిటీ అనేది మీ నోటి చెప్పండి మీరు. రైట్ సార్. చలో, ఇప్పుడు వచ్చేసి ఈ వెహికల్ని మనం 0 to 100 km స్పీడ్ టెస్ట్ చేద్దాం. అప్పుడు ఈ వెహికల్ యొక్క ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఏంటి అని చెప్పేసి అయితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. స్టఫ్ అండ్ దట్టు ఏంటంటే, మనకి ఇక్కడ కార్నరింగ్ టెస్ట్ చేయడానికి కూడా మనకు ఒక పర్ఫెక్ట్ ట్రాక్ అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్రైవేట్ ఏరియా లాంటిది, మనకి ఇక్కడ ఎక్కువ వెహికల్స్ అనేది అయితే మూవ్మెంట్ అనేది కూడా ఉండదు. దాంతోపాటు ఈ వెహికల్ యొక్క బాడీ రోలింగ్ టెస్ట్ అనేది కూడా మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. చలో, రెడీ, 1 2 3 స్టార్ట్, గో. ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో మాత్రం మనం బిట్ ల్యాగ్ అనేది అయితే ఫీల్ అవ్వగలుగుతాం. 1.2 seconds. అండ్ ఈ వెహికల్ సంబంధించి బ్రేకింగ్ టెస్ట్ కూడా చేద్దాం. కార్నరింగ్లో మాత్రం ఐఎమ్ ఫీలింగ్ బిట్. ఒకసారి మీకు పర్ఫెక్ట్గా టెస్ట్ చేసిన తర్వాత మీకు దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం షేర్ చేస్తాను. జస్ట్ వెహికల్ స్పీడ్ కూడా మీరు నోటీస్ చేసుకుని నేను టెస్ట్ చేసినప్పుడు. ఓకే, గుర్తుంచుకోండి. ఫైనల్గా నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అనేది రైజ్ చేస్తాను. అప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు ఏంటి అనేది మాత్రం జెన్యున్గా మీరు రివ్యూ చేయండి. షూర్ అండి. కార్నరింగ్లో ఎంత స్పీడ్లో ఉన్నాను ఏంటి, స్పీడ్ చెక్ చేసుకోండి. రైట్ సార్. టర్నింగ్ రేడియన్స్ విషయం గురించి వచ్చేసినట్టయితే కనుక పర్ఫెక్ట్. అండ్ సిటీ కండిషన్స్లో ఈ వెహికల్ అనేది మనకు చాలా బాగా పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం అయితే టెస్ట్ చేద్దాం, ఇంకా రిమైనింగ్ టెస్ట్ అయితే చేద్దాం. ఇందాక మనం లో స్పీడ్లో చేసాం, కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేసి చూద్దాం ఒకసారి. పవర్ ల్యాగ్ అనేది మాత్రం ఇనిషియల్గా మనం ఫీల్ అవ్వగలుగుతున్నాం. అవునండి. కార్నింగ్, ఒక వెహికల్ మనం క్విక్గా ఓవర్టేక్ చేయాలంటే మాత్రం హైర్ గేర్స్లో ఉన్నామంటే ఖచ్చితంగా గేర్ డౌన్ షిఫ్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వెహికల్ స్పీడ్ 80, 100 to 0. మీకు 100 to 0 ఎంతసేపట్లో రీచ్ అయింది ఏంటని చెప్పి ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి అయితే చెక్ చేయండి. విత్ యువర్ పర్మిషన్ నేను ఒకసారి ఇక్కడ స్పీడ్ బ్రేకర్ జంప్ చేయాలనుకుంటున్నా. అంటే ఇఫ్ ఇన్ కేస్ దానివల్ల వెహికల్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇఫ్ ఇన్ కేస్ బై మిస్టేక్ ఎప్పుడైనా మనం చెట్టు కింద ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, మనకు కనిపించే షాడో ఉన్నప్పుడు ఆన్ దట్ స్పీడ్ మనకు వెహికల్ స్టెబిలిటీ ఎలా ఉంది ఏంటని చెప్పేసి అయితే మనకు క్లారిటీ రావాలి. ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? yes అండి. యా. ఇది కూడా నోటీస్ చేసుకోండి. సస్పెన్షన్ విషయం గురించి కూడా మిమ్మల్ని
డెఫినెట్లీ. పికప్, థర్డ్ గేర్, లాగుతోంది లాగుతూనే ఉంది. ఖచ్చితంగా గేర్ అయితే డౌన్ షిఫ్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 3 సిలిండర్ ఇంజిన్ ఇవ్వడానికి వచ్చేసి రీజన్ ఏంటి అంటే మెయింటెనెన్స్ అనేది తక్కువ తీసుకురావడానికి, అండ్ దాంతోపాటు కూడా ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకురావడానికి వచ్చేసి టాటా మోటార్స్ 3 సిలిండర్ ఇంజిన్ అని చెప్పేసి ఇస్తున్నారు. బట్ ఇంకొంచెం రిఫైన్మెంట్ లెవెల్స్ అనేది మాత్రం ఇంప్రూవ్ అవ్వాలి. ఇక్కడ నుంచి 0 to 100 km స్పీడ్కి రీచ్ అవ్వగానే నాకు ఒకసారి మీరు ఇన్ఫార్మ్ చేయండి. రైట్ అండి. 100 రీచ్ అవ్వగానే చలో రెడీ 1 2 3 స్టార్ట్ గో. దెన్ ఒకసారి మనం 100 to 0 స్పీడ్ టెస్ట్ చేద్దాం. ఇక్కడ మనకు బైక్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెక్ చేయకూడదు. నెక్స్ట్ ఒకసారి 100 to 0 స్పీడ్ టెస్ట్ చేద్దాం. ఒకసారి అన్స్టేబుల్ అవుతుంది, ఫీల్ అవుతున్నారా? అవుతుందండి. అండ్ విత్ స్పీడ్ 90 అండి, 80 to 90 మధ్యలో. 80 to 90 మధ్యలో వెహికల్ అనేది స్టీరింగ్తో పాటు వన్స్ మనం ఒకసారి మనం స్టీరింగ్ టర్న్ చేసినప్పుడు 2 times మనకు మూమెంట్ అవుతుంది. ఇట్స్ నాట్ కరెక్ట్, ఇట్స్ నాట్ సేఫ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఎవరో చెట్టు మీద నుంచి ఇలా వచ్చేస్తాం, మధ్యలో నుంచి ఇలా వచ్చేస్తుంటారు, అప్పుడు ఏం చేస్తాం, ఇలా టర్న్ చేస్తాం. ఇప్పుడు మనకి వెనకాల మొత్తం జరిగిపోయింది చూసారా? అవునండి. ఇది సేఫ్ కాదు. రైట్ అండి. అంటే ఇప్పుడు మనం ఏం ఫీల్ అయ్యాం ఏంటి అనేది మాత్రం నౌ టైమ్ టు అడగొచ్చా మిమ్మల్ని ఇంకెప్పుడు క్వశ్చన్స్? డెఫినెట్గా అండి. 5 స్టార్ రేటింగ్ తీసుకుందాం. 5 స్టార్ రేటింగ్ కి దేనికి ఎంత రేటింగ్ ఇస్తారండి అనేది మాత్రం నాకు క్లారిటీ ఇవ్వండి. రైట్ సార్. ఇంజన్ వుడ్ బి 3 అండి. ఓకే. సస్పెన్షన్ వుడ్ బి 4. స్టీరింగ్ వుడ్ బి 5 అండి. స్టీరింగ్ అండ్ సస్పెన్షన్ కాంబినేషన్ దట్ వుడ్ బి ఓన్లీ 4 అండి. ఓకే. దెన్ వాట్ అబౌట్ కార్నరింగ్ 60 వరకు ఓకే అండి, బట్ మోర్ దెన్ 60 స్పీడ్స్ ఉన్నప్పుడు మాత్రం రేటింగ్ వుడ్ బి 4. 3.5 to 4 అండి. 3.5 అనేది యాడ్ చేస్తారా? 3.5 to 4 అంటారా, లేకపోతే డైరెక్ట్ గా 4 ఇచ్చేస్తారా? 4 అంటాను. 4 ఇచ్చేస్తారు. దెన్ వాట్ అబౌట్ హై స్పీడ్ లో మన వెహికల్ యొక్క హ్యాండ్లింగ్ అనేది ఎలా ఉంది? స్టేబుల్ గా అయితే ఉందండి, బట్ అంత లైక్ కార్నర్స్ మాత్రం అంత లైక్ కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ అయితే కాదు. ఇన్స్పైరింగ్ అయితే మనకు అనిపించట్లేదు. మనం కొంచెం ఎప్పుడైతే 80 స్పీడ్ లో, నేను మామూలుగా రెగ్యులర్ గా చేసే టెస్ట్ అనేది మీరు చూసే ఉంటారు. అవునండి. నేను సమ్ వెహికల్స్ లో 120 లో కూడా నేను టెస్ట్ చేశాను. అంటే నేను 120 లో కూడా అదే టెస్ట్ చేసినప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యారు ఓనర్స్ ఏంటి అని చెప్పేసి కూడా నేను మీకు క్యాప్చర్ చేసేసి చూపించాను. అవునండి. ఇప్పుడు మనం 80 to 90 స్పీడ్ లో అయితే మీరు ఇందాక ఫీల్ అయ్యారు. 80 లో కూడా మీరు ఫీల్ అయ్యారు. ఏం ఫీల్ అయ్యారు ఒకసారి మనం వివర్స్ చేయొచ్చు సార్? 80 to 100 అయితే స్టేబుల్ గానే ఉందండి. స్ట్రైట్ లైన్ బ్రేక్ యూస్ చేసినప్పుడు వచ్చేసి ప్రాబ్లం లేదు. బ్రేకింగ్ లో అయితే అంత ప్రాబ్లం అనిపించలేదు. అండ్ యాజ్ అ ప్యాసింజర్ నేను ఈవెన్ ఫ్రంట్ సీట్ లో కూర్చున్నప్పుడు అంటే నేను మరీ అంత పుష్ ఫార్వర్డ్ అయితే అవ్వలేదండి, అంత సడన్ పానిక్ బ్రేకింగ్ లో కూడా. సో బాడీ అన్నది బాగా వెల్ కంటైన్డ్ గానే ఉంది అండ్ స్పీడ్ ని కూడా బాగానే తీసుకున్నట్టు అనిపించింది. దెన్ వాట్ అబౌట్ బాడీ రోలింగ్? అంటే బాడీ రోలింగ్ ఇన్ సెన్స్ మనకు ఇక్కడ దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే స్వేయింగ్ అన్నట్టు. బట్ ఎస్పెషల్లీ ఈ మోడల్ కి అయితే స్వే కంట్రోల్ కూడా ఒక ఫీచర్ అంటూ యాడ్ చేశారండి టాటా వాళ్ళు అయితే. సో బట్ నాకు అంటే ప్రైమరీలీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది అయితే మాత్రం లైక్ కంటిన్యూస్ గా స్టీరింగ్ సడన్ లెఫ్ట్ రైట్ టెస్ట్ ట్రాక్ లాగా ఉంటది కదా, జిగ్జాగ్ ట్రాక్ అయితే మనకు ఉంటది. ఆ టెస్ట్ లో అయితే మనకి ఇది
ఫెయిల్ అవుతుంది డెఫినెట్లీ 100% ఫెయిల్ అవుతుంది. బాడీ కూడా కంప్లీట్లీ అటు ఇటు షేక్ అయిపోయింది అండర్ స్పీడ్. అప్పుడు మనం స్పీడ్ గా టెస్ట్ చేసామంటే ఖచ్చితంగా వెహికల్ పడిపోతుందండి. పల్టీ కొట్టే ఛాన్స్ కూడా పల్టీ పడే ఛాన్సెస్ అని చెప్పేసి ఎక్కువగా ఉంటాయి. అంటే మనకు ఈ వెహికల్ అనేది పర్ఫెక్ట్ గా బాడీ రోలింగ్ టెస్ట్ విషయం, స్టీరింగ్ నేను టిల్ చేసే టెస్ట్ లో 70 వరకు అయితే పర్ఫెక్ట్ గా ఉంది. ఎప్పుడైతే 80 క్రాస్ చేస్తున్నానో 80 వరకు వచ్చేపాటికైతే ఆ టెస్ట్ లో ఇది మనకు పాస్ అవ్వలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ దెన్ రిమైనింగ్ వీరు ఏదైతే రేటింగ్ ఇచ్చారో 100% వాటికి కూడా నేను ఒబే అయితే ఉంటాను. ఎందుకంటే నేను ఏదైతే రేటింగ్ నేను నా మనసులో ఫీల్ అయ్యానో, అంటే సమ్ టైమ్స్ యూజర్ ఇచ్చిన రేటింగ్స్ కి నా రేటింగ్స్ కి నేను సింక్ చేయను. వీరు ఇచ్చిన ఎగ్జాక్ట్ రేటింగ్ ఏదైతే ఉందో నేను కూడా వారితో పాటు యాక్యురేట్ గా అయితే నేను మీకు కూడా అదే రేటింగ్ అని చెప్పేసి ఇస్తాను. ఎందుకంటే వారు కరెక్ట్ గా జడ్జ్ చేశారు. ఎందుకంటే నా రివ్యూస్ ని రెగ్యులర్ గా వారు వాచ్ చేస్తూ ఉంటారు. ఏంటి అనే దాని గురించి అయితే వారికి ఒక క్లారిటీ ఉంది కాబట్టి. అండ్ స్టీరింగ్ యొక్క ఫీడ్బ్యాక్ గురించి అయితే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు టాటా అంటేనే స్టీరింగ్, డ్రైవింగ్ డైనమిక్స్ గురించి ఎక్కువ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఇస్తారు. బట్ బాడీ రోలింగ్ అనేది మాత్రం టాటా పంచ్ లో ఉంది. ప్రాబ్లం ఉంది బికాస్ ఆఫ్ ఈ వెహికల్ యొక్క హైట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఉన్నట్టు ఇంకా విడ్త్ కూడా ఎక్కువ అవ్వడం వల్ల మనకి ఎస్పెషల్లీ ప్రాబ్లం వస్తుందని నాకు అనిపిస్తుంది. దట్స్ వాట్. బట్ ఒకటి ఏంటంటే రివ్యూ అంటే ఏంటి, మనం రివ్యూ అంటే చాలా సార్లు ఏం చేస్తామంటే ఆ కార్ లో ఉండే ప్రోస్ ఎక్కువగా చూస్తాం. రైట్ సార్. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ప్రోస్ కాదు, ఆ కార్ లో ఉండే ఆ కాన్స్ అనేది మనకు బయటపడ్డా అనుకోండి, అది మీకు అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకుని ఆ కార్ పర్చేస్ చేయాలా లేదా అన్నది మీకు క్లారిటీ వస్తుంది. మనం ఫస్ట్ చూడాల్సింది ప్రోస్ కాదు, కాన్స్. ఆ వెహికల్ లో మనకి ఏ కాన్స్ ఉన్నాయి ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ రావాలి. అవునండి, రైట్ సార్. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియోలో పంచ్, టాటా పంచ్ క్రియేటివ్ వేరియంట్ అయితే మనం టెస్టెడ్ చేసాం. ఇందులో వచ్చేసి మనకు బాడీ రోలింగ్ అనేది అయితే 80 స్పీడ్ తర్వాత అయితే మనకు క్లియర్గా మనం నోటీస్ చేసాం. అండ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. అండ్ బ్రేకింగ్ టెస్ట్లో కూడా మీరు చూసారు. అదేవిధంగా ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి చూసినట్టయితే కనుక ఆల్మోస్ట్ 3 స్టార్ రేటింగ్ అంటే ఎక్కువగా ఇవ్వడానికి అయితే దీనికి కుదరదు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి వచ్చేసి మీకు అర్థమైందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నా. బట్ టాటా పంచ్ క్రియేటివ్ని అయితే నేను రికమెండ్ చేయను. క్రియేటివ్ వేరియంట్ అనేది మాత్రం మనకు ఖచ్చితంగా 30,000 to 35,000 రూపీస్ అనేది ఎక్కువగా అయితే వీరు స్ట్రెచ్ చేసేసారు. ఇదైతే మనకు వాల్యూ ఫర్ మనీ ప్యాక్ కాదు. మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ టాటా పంచ్ ఇన్ ది సెన్స్ అడ్వెంచర్ లేదా అకాంప్లిస్డ్ ప్యాక్ యాడ్ చేసుకోవడం వల్ల ఆల్మోస్ట్ ఇందులో మనకు ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమొస్తున్నాయి అనేది మాత్రం మనకు డాజిల్ ప్యాక్ లోనే మనం ఫీల్ అవ్వగలుగుతాం. అకాంప్లిస్ లో నేను ప్యూర్ సజెస్ట్ చేయను, క్రియేటివ్ కూడా సజెస్ట్ చేయను. ఈ మిడ్ 2 వేరియంట్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. రైట్ ఫ్రెండ్స్, ఇది వాటి వీడియోలో టాటా పంచ్ యొక్క ఫుల్ డీటెయిల్ జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ. మీకు ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్ దారి కూడా మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.